ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. మేలుతో దేవుడు దేంతో తృప్తిపరుస్తున్నాడు? మేలుతోనంట. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, పక్షిరాజు యవనము ఎప్పుడు క్రొత్తదగుతూ ఉంటుందంట. ఎలా క్రొత్తదగుతుంది? దాని వెంట్రుకలన్నీ ఊడిపోవడం జరుగుతుంది. దాని యొక్క యవ్వనం తగ్గుతుంది అనుకునే సమయానికి దాని వెంట్రుకలన్నీ ఊడిపోయి మరలా క్రొత్త ఈకలు మొలకెత్తడం జరుగుతుంది. పక్షిరాజు ఎప్పుడు యవనంగానే ఉంటుంది, ఎప్పుడు బలంగానే ఉంటుంది, ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది. వృద్ధాప్యపు ఛాయలు కనబడవు, అవి ఎప్పటికో కానీ కనబడవు. దాని యవ్వనము చాలా యవ్వన దశలోనే ఉన్నట్లు కనబడుతుంది. ఎందుకంటే దాని ఆరోగ్యం ఆ రీతిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దాని శక్తి కూడా ఎక్కువే. ఎందుకంటే దేవుడు దాని యవ్వనమును క్రొత్తదిగా చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఆ పక్షికి ఎప్పుడు చాలా బలము, చాలా శక్తి, బాగా పైకి ఎగరడానికి కావలసిన బలము దానికి ఉంటుంది. మేలుతో నీ హృదయంను తృప్తిపరుచున్నాడు. ఆయన మన హృదయాలను దేంతో తృప్తిపరుస్తున్నాడు? మేలుతో. ఆయన మేలులు మనం వర్ణించలేము. ఆయన చేసే కార్యాలు అవి చెవికి వినబడనివి, కంటికి కనబడనివి. ఈ లోకంలో మనల్ని ఇష్టపడేవారు ఉంటారు, ఇష్టపడని వారు ఉంటారు. ఇష్టపడేవారు ఇష్టంగా మాట్లాడతారు, ఇష్టపడిన వారు ఇష్టపడినట్లు మాట్లాడతారు. మరి మన దేవుడైతే ఆయన బిడ్డలుగా స్వీకరించి నాటి నుంచి ఆయన చాలా ఇష్టంగా ఉంటాడు. ఆయన బిడ్డలంటే ఆయన యొక్క మేలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేక, మనం ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉండే అనుభవాలు. ఎప్పుడైతే మనము ఆయన పాదాల చెంత చేరి ఆయన ఇచ్చే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటామో, ఆయన ఇచ్చే దేవుడు మనం తీసుకునేవారము. మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. ఆయన మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఊహకందని మేలులు చేస్తూ తృప్తిపరుస్తున్నాడు. ఇది ఎవరికి సాధ్యము? దేవునికి మాత్రమే సాధ్యము. ఆయన చేసే మేలు ఎంతో గొప్పది. ఆ మేలు ఎంతో శ్రేష్టమైనది. ఆ మేలు ఎంతో ఉన్నతమైనది. ఆ మేలు మన జీవితంలో మనం ఎన్నిసార్లు స్తుతించినా మనం ఆ రుణం తీర్చుకోలేము. ఆ రుణం అట్లా ఉండిపోవాల్సిందే. ఆయన బిడ్డలైన వారిని ఆయన ప్రేమించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. పక్షిరాజుకి యవనం ఏ రీతిగా క్రొత్తదగుతుందో మన హృదయాలను మేలు వెంబడి మేలుతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. మరి అంత గొప్పగా ప్రేమించే దేవాది దేవుణ్ణి మనం కూడా ప్రేమించగలిగితే ఆయన ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్తాడు. అవన్నీ ఆశీర్వాదాలతోనే ఉంటాయి. ఆశీర్వాదాలతో నింపబడి ఉంటుంది మన జీవితం, మన కుటుంబం. అన్నీ ఆశీర్వాదాలే. అందులో ఏముంటుంది? మేలు, క్షేమం ఉంటుంది. మరి అంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, ఎంతగా ఆయనను పట్టుకొని ఉన్నాము అని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ రీతిగా మనం పరిశీలించుకుంటే ప్రతిరోజు లేచినప్పటి నుంచి పండుకునే వరకు ఎంత సమయం ఆయనకి ఇచ్చాము, ఎంత సమయము ఆయన మాటలు, ఆయన ఇచ్చిన వాక్యాన్ని చదవగలిగాము, ఇవన్నీ మనము ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం ఎంతగా ప్రేమిస్తున్నాము అన్నది అర్థమవుతుంది. ప్రేమిస్తున్నాం, దేవుడు ప్రేమించట్లేదు, ఇది ఒక్కటే తెలుసు. మరి ఆయనకి ఇచ్చే సమయాన్ని ఆయనకి ఇస్తున్నామా?
ఆయన పాదాల చెంత చేరి ప్రార్థించగలుగుతున్నామా? ఇవి కూడా మనం ఒక అంచనా వేసుకోవాలి. మనం ఉదయాన్నే లేచి ఏమేం చేయాలో మనం గుర్తుపెట్టుకుంటాం. మరి అదే రీతిగా దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. నిద్ర భారం చేత దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నామా? రోజంతా అలిసిపోయి మన యొక్క పనుల నిమిత్తము అలిసిపోయి దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నామా ఆలోచించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఇంకా ఇంకా ఆయన మేలులు వర్షం మనపై కుమ్మరించాలని చూస్తున్నాడు. ఆయన కుమ్మరించే దేవుడు. మరి కుమ్మరించడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకొనిలాగిన మనం ఏం చేయాలి? ఆయన హస్తాలను పట్టుకోవాలి. ఆయన పాదాల చెంత చేరాలి. ఈ రోజు నుంచి మనం దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన విడవకుండా మనము ప్రతిరోజు ఏ సమయాల్లో ఆయనకు సమయాన్ని ఇస్తున్నామో, ఏ రోజు ఆయనకు ఏ సమయాన్ని ఇవ్వగలుగుతున్నామో ప్రతిరోజు అదే విధంగా ఒక దినచర్యగా అలవాటు చేసుకొని ప్రతిరోజు ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఆయన దేవుడు ఎంతగానో, ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తాడు. మనం ధన్యులము. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. అవును తండ్రి, నువ్వు మేలుతో మా హృదయాన్ని తృప్తిపరుస్తున్నావయ్యా. తండ్రి, వాక్యం వింటున్నా నాలో మాలో ఏ బలహీనతలు, ఏ బంధకాలు, ఏ అనారోగ్యాలు, ఏ సమస్యలు వెంటాడుతున్నాయో తండ్రి నాయన, మేలు కానివి ఏవైతే అడ్డుగా ఉన్నాయో తండ్రి, వాటిని తొలగించి ప్రభువా నాయన తండ్రి, మేలుతో మా హృదయాలను తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు తృప్తిపరిచే దేవుడు అయ్యా. తండ్రి, నీ మేలను పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీలో ఎక్కువసేపు గడిపే సమయాన్ని, అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించండి అయ్యా. తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్